ఆన్ ప్యాసివ్ ప్రపంచం నుంచి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఎన్నో నెలల నిశ్శబ్దం తర్వాత చివరికి కొన్ని సమాధానాలు బయటకొచ్చాయి. ఈరోజు మనం వన్ న్యూస్ 19 అనే ఒక ప్రకటన గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఇది కంపెనీ భవిష్యత్తునే మార్చేయొచ్చు. డిసెంబర్ 20, 2025 ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదే రోజున ఓఎన్యుఎస్ 19 పార్ట్ 1 రిలీజ్ అయ్యింది. ఇది ప్యాసివ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది అని చెప్పొచ్చు. ఇక చూడండి, ఈ మాటలు నేరుగా కంపెనీ నాయకత్వం నుంచే వచ్చాయి. మొట్టమొదటిసారిగా తెరవెనక అసలేం జరిగిందో చెప్పడానికి నాకు స్వేచ్ఛ వచ్చింది అని మిస్టర్ యాష్ ముఫారే అన్నారు. అంటే ఇకపై అంతా పారదర్శకంగా ఉంటుందనే ఒక బలమైన సంకేతమన్నమాట. అయితే అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న మెదులుతోంది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు? ఎన్నో నెలలుగా సమాధానాల కోసం ఎదురుచూస్తున్న కమ్యూనిటీకి సరిగ్గా ఈ టైంలోనే ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నారు? దానికి సమాధానం ఇదే. చూడండి, ఎప్పుడైతే అధికారికంగా సమాచారం రాదో అప్పుడు రకరకాల ఊహాగానాలు, పుకార్లు పుట్టుకొస్తాయి. ఓన్ ప్యాసివ్ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. ఇన్నాళ్ల నిశ్శబ్దం వల్ల ఏర్పడిన ఖాళీని ఈ స్పెక్యులేషన్స్ నింపేశాయి. ఇప్పుడు వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమే ఈ ప్రకటన. ఈ ప్రకటనలో 3 కీలకమైన వాగ్దానాలు చేశారు. మొదటిది, పాత కమిషన్ల విషయంలో అసలు నిజమేంటో చెబుతామని. రెండవది, ఈ అంతర్జాతీయంగా జరుగుతున్న గందరగోళమేంటి, దాని స్టేటస్ ఏంటో వివరిస్తామని. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, కమ్యూనిటీకి పూర్తి స్పష్టత ఇస్తామని మాటిచ్చారు. ఇదొక బలమైన నిబద్ధత. రాబోయే సమాచారం ఎలాంటిదో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం గాలివార్త కాదు, లేదా విషయాల్ని దాచిపెట్టి కప్పిపుచ్చి చెప్పే ప్రయత్నం అస్సలు కాదు. ఇది అందరూ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఆ క్లారిటీ అన్నమాట. అంటే పక్కా ఫ్యాక్ట్స్, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఈ సమాచారం కేవలం కొందరి కోసం మాత్రమే కాదు, ఇది పాసివ్ కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. పాత కమిషన్లతో సంబంధం లేనివాళ్లకు కూడా ఇది కళ్ళు తెరిపించేలా ఉంటుందని అంటున్నారు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశముంది. అయితే ఆగండి, ఇది ఆరంభం మాత్రమే. ఇది జస్ట్ పార్ట్ 1. రాబోయే రోజుల్లో ఆన్ ప్యాసివ్ నుంచి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. సో అసలు నిజమేంటో పూర్తిగా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి.